హలో అండి, అమ్మ రెస్టారెంట్ ఛానల్. మీకు ఈరోజు పెసరట్టు చూపించబోతున్నాను. ఇది నైట్ నానబెట్టుకున్నానండి. 2 గ్లాసు పెసర్లకు 1 గ్లాసు బియ్యం పోసుకున్నానండి. మెంతులు వేసి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అల్లం పేస్ట్ వేసి మిక్సీ చేశానండి, కొన్ని వాటర్ పోసి. తర్వాత ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి. లైట్గా ఆయిల్ వేసి ఆనియన్తో రుద్ది ఇలా వేసుకోండి. ఇది ఫస్ట్ ఆయిల్ వేస్తున్నానండి. నెక్స్ట్ది ఆయిల్ లేకుండా అయినా వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి నాన్ స్టిక్ మీద. సో ఆయిల్ ఫ్రీ పెసరట్టు కూడా మీరు తినొచ్చు. కొన్ని ట్రిక్స్ తెలియదని చెప్తున్నాను. చాలామంది పెసరట్టు వచ్చి అట్లా కాదు, ఒక్కొక్కరు టైప్ చేస్తారండి అలాగా. షుగర్ ఉన్న వాళ్ళు రైస్ కొద్దిగా తక్కువ వేసుకొని నానబెట్టుకోండి నైట్ టైం. నేను మార్నింగ్ టిఫిన్ చేశానండి. ఇలా నాన్ స్టిక్ పైన మీద మీ ఆప్షనల్ అండి. అది ఎగ్ కూడా వేసుకొని పైన సాల్ట్, తర్వాత కారం, తర్వాత మసాలా వేసేసి లైట్గా ఆయిల్ పోసుకొని మళ్ళీ రిటర్న్ కాల్ చేసి తినొచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. చాలామంది తెలిసి ఉంటుంది. నేను దీంట్లో క్యారెట్ పైన స్టఫింగ్ అట్లా పెడతానండి. టైం లేదంటే కట్ చేశాను, ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసానండి పైన. టైం లేదు. మార్నింగ్ బెస్ట్ టిఫిన్ అండి. నేను ఇయర్స్ నుంచి హెల్త్ ఫాలో అవుతాను. బెస్ట్ ప్రోటీన్ టిఫిన్ అండి ఇది మార్నింగ్. మీకు ఇప్పుడు కొన్ని ఆనియన్స్ తరిగి దానిపైన వేసానండి, మీ ఆప్షనల్. ఓపుకుంటే క్యారెట్ తరిగి వేసుకోండి. ఇది లైట్గా ఆయిల్ వేసిన దోశ అండి. మా ఆయనకు పెట్టాను మార్నింగ్ ఆఫీస్ టైంలో. తర్వాత పచ్చడి ప్రిపరేషన్ అండి. ఇవి పల్లీలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఫ్రై చేసి కలపాలండి. ఫస్ట్ అవి మిక్సీ వేసుకొని పల్లీలు, తర్వాత ఇది మిక్సీ వేసుకొని సాల్ట్ వేసి, మీ ఆప్షనల్ అండి, కొత్తిమీర అది కూడా వేసి కలుపుకోవచ్చు వాటర్ వేసి. ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకు అలా కూడా వేసుకోవచ్చు. పుదీనా తక్కువ వేసుకోండి, అంత టేస్ట్ ఉండదు. నేనైతే కంపల్సరీ కరివేపాకు, కొత్తిమీర వేస్తానండి. ఇలా వాటర్ పోసి మిక్సీ